సినిమాలో సుబ్బిశెట్టి అని ఒక పాత్రధారి ఉండేవాడు. అతగాడు ఏమనేవాడంటే, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అని అంటుంటాడు. ఆ నాటకానికి ఈ డైలాగ్ పెద్ద హైలైట్, అందరూ నవ్వుకునేవాళ్ళు. అలాగనే ఈ నెల 18వ తారీఖున జరుగుతున్న ఈ శాసనసభ అసెంబ్లీ సమావేశాలకి అంబటి రాంబాబు గారు కానీ, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వగైరా వైకాపా నాయకులందరూ మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇవ్వగలరా? మా జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వగలరా? 1 గంట 2 గంటలో 3 గంటలో అని మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? ఒక రాజకీయ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? ముఖ్యమంత్రి ఇస్తాడా? ప్రజలు ఇస్తారా? ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లోకి వెళ్తే వచ్చిన సీట్ల సంఖ్యను బట్టి అధికార పక్షం ఎవరికి ఇవ్వాలి, ప్రతిపక్షం ఎవరికి ఇవ్వాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అలా 2024లో డిసైడ్ చేశారు. మీరు అధికార పక్షానికి పనికిరారు, మీరు ప్రతిపక్షంలో కూర్చోండి, ఆ ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు, 11 మంది ఎమ్మెల్యేలుగా కూర్చొని ఎమ్మెల్యేల పాత్ర నిర్వహించండి అని చెప్పి ఇచ్చారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారికి అధికార పక్ష హోదా ఇచ్చారు. ఇంకా రాంబాబు గారు దమ్ముంటే ప్రతిపక్ష హోదా కాదు, అసలు అధికార పక్ష హోదా ఇవ్వండి కూడా అడిగేటట్టున్నాడు. అంటే అసెంబ్లీకి వెళ్ళటానికి చేతగాక, చావలేక, మాట్లాడలేక ప్రజలు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇచ్చిన ఒక హక్కుని దుర్వినియోగం చేస్తూ, డిస్క్వాలిఫై అయ్యేలా చేస్తూ, పైగా ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకుంటూ, పారితోషికాలు పుచ్చుకుంటూ, వాహనాల్లో తిరుగుతూ, గన్మెన్లను పొందుతూ అసెంబ్లీకి మాత్రం రారు. అంటే ఈ వైనాన్ని ఏమంటారు? ఇది సుబ్బిశెట్టి లాంటి డైలాగ్ కాదా? ఆ రోజున కూడా ఎన్నొచ్చినా సరే, రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ కూడా బాధ్యతగా శాసనసభకు వెళ్ళి తన బాధ్యతను నిర్వర్తించింది. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి బాధ్యతలు నిర్వహించింది. చంద్రబాబు నాయుడు